హాయ్ ఆల్, అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. అందరికీ ఎలా ఉన్నారు అందరూ? నేనైతే 28 డేస్ ఆఫ్ ఫిట్నెస్ ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇవాళ నా 29th డేలోకి ఎంటర్ అయ్యాను. 29th డే కూడా నేను స్టార్ట్ చేసి ఫినిష్ చేయబోతున్నాను. దేనికోసం వెయిట్ చేస్తున్నారు మీరందరూ? ఇంకా ప్లీజ్ నా వీడియో చూస్తున్న వారు దేనికోసం వెయిట్ చేయకుండా అట్లీస్ట్ ఇవాల్టి నుండి మీ ఫిట్నెస్ ఛాలెంజ్ వైపు మీ ఆరోగ్యం పట్ల మీరు జాగ్రత్త వహిస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ నేను డైలీ నా వీడియోస్లో గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాను కదా. సో ఆన్ ఏ గ్రాటిట్యూడ్ నోట్, ఐ హ్యాడ్ 142 సబ్స్క్రైబర్స్ యాజ్ ఆఫ్ ఎస్టర్డే. నిన్నటి రోజు నాకు 142 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇవాళ ఐఎమ్ హ్యాపీలీ అనౌన్సింగ్ దట్ ఐ హ్యావ్ 147 సబ్స్క్రైబర్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవరైతే 5 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో మన ఛానల్ గ్రోత్ కోసము, వారికి పేరు పేరున నేను నా హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ అనేది ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దేవుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను ఇవాళ కొన్ని విషయాలు ఆరోగ్యం గురించి, అసలు మనము యోగా ఎందుకు చేసుకోవాలి, మన బాడీని ఫిట్గా ఎందుకు ఉంచుకోవాలి అన్న టాపిక్ గురించి కొద్దిగా డీప్గా వెళ్ళాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే, అస్సలు ఎందుకు చేయాలి, ఫిట్గా ఎందుకు ఉండాలి, మన బాడీ ఫిజికల్ ఫిట్నెస్ మీద ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు అని అనుకుంటూ ఉంటారు కదా. నేను ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇవాళ రేపు ఎవరికి ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయో ఎవ్వరము చెప్పలేకపోతున్నాము. సో ఏదైనా వచ్చిన తర్వాత జాగ్రత్త పడే కంటే రాకముందే మనము దానిని నివారించుకునే ప్రయత్నం చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. దట్స్ వై ఐ సే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఏదైనా సరే ప్రివెన్షన్ అన్నది చాలా ఇంపార్టెంట్, క్యూర్ చేసుకోవడం కంటే కూడా కదా. సో దాంట్లో భాగంగా నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో చెప్పి ఉన్నాను. మా అమ్మమ్మ గారి ఊర్లో మా నైబర్ ఆంటీ అనమాట. షీ ఈజ్ లైక్ మిడ్ ఏజ్డ్ ఓన్లీ, షీ ఈజ్ నాట్ దాట్ ఏజ్డ్. తను అంత ఏజ్డ్ పర్సన్ ఏమీ కాదు. షీ ఈజ్ లైక్ 45 to 48 అలా ఉంటుంది తన ఏజ్. తను ఉగాది ఫెస్టివల్ రోజు తను మార్నింగ్ నుంచి అంత వర్క్ చేసుకొనేసి ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ సడన్ లైక్ అరౌండ్ లంచ్ టైం అలా తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి షీ పాస్డ్ అవే అనమాట. సో ఎవరికి ఎప్పుడు ఎలా వస్తున్నాయి అన్నది చెప్పలేకపోతున్నాము. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. రీసెంట్గా ఒక న్యూస్ చూశాను. పల్నాడులో అంట టెక్కీ, హీ ట్రావెల్డ్ యూఎస్, హీ బాట్ ఏ హౌస్ దేర్, హీ కాల్డ్ ఆల్ ఆఫ్ హిస్ రిలేటివ్స్ అండ్ పేరెంట్స్ టు యూఎస్ టు సెలబ్రేట్ హిస్ న్యూ హౌస్ వార్మింగ్ అనమాట. సో తను కొత్త ఇల్లు కొనుక్కొని అమెరికాలో నివసిస్తూ తన పేరెంట్స్ని, తన రిలేటివ్స్ని పిలిచారనమాట యూఎస్కి. సో హౌస్ వార్మింగ్ అంటే గృహప్రవేశము కార్యక్రమం అంతా కంప్లీట్ అయ్యాక ఆల్ ఆఫ్ సడన్ హీ ఫెల్ డౌన్ విత్ ఏ సడన్ హార్ట్ స్ట్రోక్ అండ్ హీ పాస్డ్ అవే వైల్ అండర్ గోయింగ్ ద ట్రీట్మెంట్. సో ఇలా ఉందన్నమాట సిచ్యుయేషన్. సో ఈ 2 ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను అంటే, ఇవాళ రేపు మనకి క్యాన్సర్స్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్స్ కానీ, లివర్ ఫెయిల్యూర్స్ కానీ ఎప్పుడు ఎవరిని ఎలా అటాక్ చేస్తున్నాయి అన్నది తెలియకోకుండా ఉంది. సో పరిస్థితి అలా ఉన్నప్పుడు మన వంతుగా మనము చేయగలిగింది ఏంటి అంటే, మనము హెల్దీ ఫుడ్ తీసుకుంటూ, హెల్దీ హ్యాబిట్స్ని అలవర్చుకుంటూ, మన బాడీ పైన స్పెషల్ ఫోకస్ తీసుకోవడము, మన శరీరాన్ని మనము ఆరోగ్యంగా ఉంచుకోవడము. సో ఇవి మాత్రం మన చేతుల్లో ఉన్నాయి కదా. సో మన చేతుల్లో ఉన్నటువంటివి మనం చేసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్నటి రోజు నా వీడియోలో చెప్పాను, నాకు కొంచెము క్లైమేట్ ఆల్ ఆఫ్ సడన్ ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్కి నాకు కొద్దిగా అనీజీగా అనిపిస్తుంది అని చెప్పి. సో నన్ను కొంతమంది అడిగారనమాట, ఎందుకు అలా తలభారం ఉంటుంది, ఎక్కువ చలిగా ఉన్నప్పుడు ఎందుకు నువ్వు కాటన్ బడ్స్ చెవిలో పెట్టుకుంటావని కొంతమంది అడిగారు. సో నేను దానికి కొద్దిగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని అనుకుంటున్నాను. అసలు నేను ఎక్స్ట్రీమ్ చలి క్లైమేట్, ఎక్స్ట్రీమ్ వేడి క్లైమేట్కి నేను బేర్ చేయలేను. మోస్ట్లీ చాలామంది బేర్ చేయలేరు. నా కేసులో ఏంటంటే, మా మదర్ నాకు ఫస్ట్ పాప పుట్టినప్పుడు మా అమ్మమ్మ గారికి హెల్త్ కొద్దిగా క్షీణించిందనమాట. సో అంటే తన అంతిమ దశలో ఉన్నారు. షీ వాజ్ కంప్లీట్లీ బెడ్ రిడన్ ఆ టైంలో. సో మా అమ్మగారు నా దగ్గర కంప్లీట్గా 24/7 కేర్ అయితే తను తీసుకోలేకపోయారు. తను చెప్పేవారనమాట, నేను నీకు చెయ్యాలి అంటే మేబీ ఐ హ్యావ్ అనదర్ ఆప్షన్, మేబీ నెక్స్ట్ టైం నేను నీకు కేర్ తీసుకోగలను, బట్ మా అమ్మగారి సేవ నేను తీర్చుకోవాలి.
తన రుణం తీర్చుకోవాలి, తనకి నేను ఏదో ఒకటి చెయ్యాలి, దిస్ ఈజ్ ద లాస్ట్ స్టేజ్ దట్ ఐ కుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి మా అమ్మమ్మ గారి దగ్గరికి లగేజ్ సర్దుకొని వెళ్ళిపోయారనమాట. సో నేను ఆల్ ఆఫ్ సడన్ ఒక్కదాన్ని అంతా మేనేజ్ చేసుకుంటూ అలా కొద్దిగా బాలింత పథ్యం అంటారు కదా. సో న్యూలీ డెలివర్డ్ మామ్స్కి ఎవరైనా ఐడియా ఉంటుంది. బాలింత పథ్యం అంటే ఏమీ లేదు, కొద్దిగా నాటు పద్ధతులలో కొన్ని కార్యక్రమాలన్నవి మన పూర్వీకులు, మన పెద్దలు మనకి ఎవరైనా కొత్తగా కాన్పైన తల్లులకి కొన్ని సపరేట్గా పద్ధతులు అన్నవి పాటిస్తారనమాట. అవి పాటించలేదు నేను సరిగా. సో ఫస్ట్ టైం అలా అయింది. సెకండ్ టైమ్ మా మదరే, షీ వాస్ కంప్లీట్లీ బెడ్ రిడన్ అనమాట. సో సెకండ్ టైం మా మదరే నాకు చేయలేకపోయారు, అవకాశం ఉండి కూడా తన ఆరోగ్యమే తను సహకరించలేదు. సో అలాంటి సిచ్యుయేషన్లో మనము తల్లి చేయాల్సినటువంటి పనులు తల్లి చేయలేని సిచ్యుయేషన్లో వేరే ఎవ్వరూ చేయలేరు. ఎందుకు చేయలేరు అని అంటే ఎవరి ఫ్యామిలీ వారిది, ఎవరి రెస్పాన్సిబిలిటీస్ వారివి. అలా కుదరదు కూడా, మనం వారి నుంచి ఆశించడం కూడా అది మన తప్పు, మన పొరపాటు అవుతుంది. సో నేను దానికోసం కూడా స్పెసిఫిక్గా చెప్తున్నాను. మనము మన ఆరోగ్యం మనం జాగ్రత్తగా చూసుకుంటే రేపటి రోజున మనము సిక్ అవ్వకుండా అట్ ద సేమ్ టైం మన పిల్లల్ని మనము సురక్షితంగా చూసుకోగలుగుతాము. నా కేసులో ఏమైంది, మా మదర్ హెల్త్ సరిగా లేకపోవడం వల్ల మా మదర్ షీ ఈజ్ ఆల్రెడీ సిక్. ఆన్ టాప్ ఆఫ్ దట్ వెన్ ఐ నీడెడ్ ద అట్మోస్ట్ కేర్, నేను బాలింతరాలుగా ఉన్నప్పుడు నాకు కావాల్సిన అతి జాగ్రత్త బాలింత పథ్యాలు అవన్నీ జరగకపోవడం వల్ల నేను కూడా సిక్ అయిపోయాను అనమాట. నేను సిక్ ఎలా అయ్యాను అంటే అన్ని పనులు చేసుకుంటూ చల్లనీళ్ళలో చేతులు పెట్టడాలు, కొద్దిగా బాలింతలకి ఆ వేడి అన్నది అవసరం అనమాట. ఎందుకంటే మన బాడీ చాలా డెసిబిల్స్ ఆఫ్ పెయిన్ అండర్గో అయి ఉంటుంది. సో అంత పెయిన్ అండర్గో అయినప్పుడు మన బాడీ చాలా వీక్ కండిషన్లో ఉంటుందన్నమాట. సో వీ నీడెడ్ స్పెషల్ కేర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ స్పెషల్ కేర్ అనేది నాకు దొరకలేదు. అందువల్ల నాకు ఈ ఎక్స్ట్రీమ్ క్లైమేటిక్ కండిషన్స్ వచ్చినప్పుడు ఐ బికమ్ సిక్ అనమాట. నాకు కొద్దిగా తల భారంగా అనిపించడము, కళ్ళు తిరిగినట్లు అనిపించడము, హెడ్ఏక్ రావడము ఇలా జరుగుతుందన్నమాట. సో వాట్ ఐ డూ ఈజ్ ఐ జస్ట్ గో అండ్ టేక్ రెస్ట్ అనమాట. సో అందుకోసం చెప్తున్నాను నేను, మనము బాడీని ఫిట్గా ఎందుకు ఉంచుకోవాలి అని అంటే, నేను ఆల్రెడీ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇద్దరు ఆల్ ఆఫ్ సడన్ హార్ట్ స్ట్రోక్స్తో దే పాస్డ్ అవే. అలాంటివి మనం ఎప్పుడైతే బాడీని ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంటామో అలాంటివి అరికట్టచ్చు అనమాట. ఇంకొకటి, మనం జాగ్రత్తగా ఉంటేనే కదా మన పిల్లల్ని మనం టేక్ కేర్ చేయగలము. మనం ఆరోగ్యంగా ఉంటూ మన పిల్లలకి వారి అవసరాలు తీర్చగలిగితే ఈ జన్మకు నన్ను అడిగితే అంతకు మించినది ఇంకా ఏది లేదు, అంతకంటే అదృష్టమే లేదు నన్ను అడిగితే. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా. హెల్త్ ఈజ్ వెల్త్. ఆరోగ్యం పోతే మొత్తం పోయినట్లే, ఆరోగ్యం ఉంటే మొత్తం మన దగ్గర ఉన్నట్లే. సో అందుకు జాగ్రత్త పడండి. ఇంకా నేను డైలీ నా వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా, కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ టు సక్సెస్ అని చెప్పి. సో కన్సిస్టెంట్గా చేసుకోండి. ఒకరోజు హెవీ వర్కౌట్స్ చేసి ఒకరోజు ఆల్ ఆఫ్ సడన్ కంప్లీట్గా నిరుత్సాహపడిపోయి అసలు ఏమీ ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అలా చేసుకోవద్దండి. కన్సిస్టెంట్గా కొద్ది కొద్దిగా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకుంటూ పోవడం వల్ల మన బాడీకి కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు దొరుకుతుంది అనమాట. ఇంకోటి, నేను డైలీ నా వీడియోస్లో చెక్ లిస్ట్ గురించి మాట్లాడుతూ ఉంటాను కదా. సో అసలు ఏంటా చెక్ లిస్ట్ అంటే, డైలీ మార్నింగ్ సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవండి. సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి అంటే ముందు రోజు రాత్రి ఎర్లీగా పడుకోవాలి. చాలామంది ఇవాళ రేపు స్లీప్ని కాంప్రమైజ్ అవుతున్నారు. అంటే కొంతమంది ఎలా అనుకుంటారంటే, నేను నైట్ ఒక 6 అవర్స్ పడుకుంటాను, ఆఫ్టర్నూన్ ఐ కాంపెన్సేట్ దట్ 8 అవర్స్ పడుకోవాలని చెప్తారు కదా. సో నేను నైట్ 6 అవర్స్ పడుకుంటాను, ఆఫ్టర్నూన్ ఒక 2 అవర్స్ కాంపెన్సేట్ చేసి ఆఫ్టర్నూన్ పడుకుంటాను అనుకుంటారు. అది రాంగ్. అలా కాదు, మన బ్రెయిన్ అలా వర్క్ అవ్వదు. మన బ్రెయిన్కి స్లీప్ అన్నది, నిద్ర అన్నది 3 ఫేజెస్లో జరుగుతుంది. ఆ 3 ఫేజెస్లో మన బ్రెయిన్ ఎప్పుడైతే ఆ 8 గంటల ఎటువంటి అంతరాయం లేనటువంటి నిద్ర దక్కుతుందో వారికి మాత్రమే ఆ బ్రెయిన్ అన్నది యాక్టివ్గా హెల్దీగా ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటే వారికి స్ట్రెస్ హార్మోన్స్ అన్నవి ఎక్కువ అవుతాయి. నేను డైలీ చెప్తూ ఉంటాను కదా, స్ట్రెస్ హార్మోన్స్ ఎందుకు తగ్గించుకోవాలి, హ్యాపీ హార్మోన్స్ని ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలి అని. సో అందుకోసం అనమాట. నిన్నటి రోజు నేను ఒక విషయం చెప్పాలి అని అనుకుంటున్నాను. నాకు నిన్న మై బ్రెయిన్ రిలీజ్డ్ ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిటోసిన్. ఎందుకు అని అడుగుతున్నారా? ఎందుకు అని అంటే, నేను వర్క్ చేసేటువంటి ఫస్ట్ కంపెనీ అయినటువంటి IBMలో నాకు క్లోజ్ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు.
వారిలో ఇద్దరు రోహిణి అండ్ కోకిల వారిద్దరూ నాకు నిన్న కాల్ చేశారు. సో వీ డిస్కస్డ్ లాట్ ఆఫ్ మిస్chievous థింగ్స్, హ్యాపీ మూమెంట్స్. We shared lot of our parental problems that we are facing now. సో ఐ హ్యాడ్ వెరీ ప్లెజర్ ఫీలింగ్ అనమాట. నాకు చాలా ప్లెజెంట్గా చాలా రోజుల తర్వాత మెమరీస్ అన్ని రీకాల్ చేసుకొని చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా రోహిణి నన్ను చాలా ప్రైజ్ చేశారనమాట. లైక్ డాన్స్ బాగా చేస్తున్నావు, వై యూ డిడ్ంట్ షో ఇట్ ఆఫ్ టు అస్ ఎర్లియర్ అన్నట్టు. అలా నేను చెప్పాను, మా నాన్నగారు తొక్కి పెట్టినటువంటి టాలెంట్ అంతా మా ఆయన నాకు ఇప్పుడు బయటికి తీస్తున్నారు రోహిణి. సో నౌ దిస్ ఈస్ ద టైమ్ దట్ ఐ వాంట్ టు ఎన్రిచ్ నా టాలెంట్, నా హాబీస్ పైన నేను కొద్దిగా టైం స్పెండ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఐ ఫెల్ట్ దిస్ ఈస్ ద రైట్ టైం అని చెప్పాను. ఎస్టర్డే వాజ్ ద డే దట్ దే బోత్ మేడ్ మై డే అనమాట. సో అది ఎస్టర్డే నా హ్యాపీ హార్మోన్స్, ఆక్సిటోసిన్ లెవెల్స్ ఇలా హైకి వెళ్ళాయి అనమాట. సో ఐ వాంటెడ్ టు షేర్ దాట్ పాయింట్. అందరూ కూడా వారికి నచ్చిన, వారి మనసుకు నచ్చినటువంటి వారు కొంతమంది ఉంటారనమాట. సో అలాంటి వారితో మాట్లాడడం వల్ల మనకి ఆక్సిటోసిన్ లెవెల్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి. సో హ్యాపీ హార్మోన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడము ఆన్ ఏ డైలీ బేసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటివి హ్యాపీ హార్మోన్స్? నేను డైలీ చెప్తూనే ఉంటాను. ఆక్సిటోసిన్, సెరోటోనిన్, డోపమైన్, ఎండార్ఫిన్స్ ఎప్పుడైతే మనము ఫిజికల్ మూమెంట్, ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, జుంబా, ఏరోబిక్స్ ఇలాంటి బాడీకి ఫిజికల్ మూమెంట్ ఉంటే వారికి ఎండార్ఫిన్స్ వద్దంటే కూడా రిలీజ్ అవుతుంది. సెరోటోనిన్ మనము సన్ రేస్లోకి వెళ్ళడం వల్ల, మనము ఎక్సర్సైజ్ చేసి కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసుకోవడం వల్ల సెరోటోనిన్ లభిస్తుంది. ఇంకా డోపమైన్ అన్నది ఎవరిని వారు సెల్ఫ్ లవ్, ఎవరిని వారు ప్రేమించుకొని వారి మనసుకు నచ్చినటువంటి పనులలో వారు నిమగ్నం అవుతారో వారికి డోపమైన్ లభిస్తుంది. ఆక్సిటోసిన్, యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ఆక్సిటోసిన్ వారి మనసుకు నచ్చిన వారితో, లైక్ ఫ్రెండ్స్ కానీ, ఫ్రెండ్స్లో కూడా కొంతమంది వారితో మనం ఏదైనా షేర్ చేసుకోగలం అన్నటువంటి వారు కొంతమంది ఉంటారు. కొంతమందికి మేబీ దే విల్ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ బౌండరీస్ అనమాట. సో మనము ఎలాంటి విషయాలైనా షేర్ చేసుకోగలము అన్నటువంటి వారి దగ్గర మనకి ఎక్కువ ఆక్సిటోసిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో బెటర్ చూజ్ యువర్ దట్ సార్ట్ ఆఫ్ బౌండరీస్ అనమాట. ఇంకా నేను ఈ చెక్లిస్ట్ విషయంలో మాట్లాడుతూ ఉన్నాను కదా. సో ఆ చెక్లిస్ట్: మార్నింగ్ త్వరగా లేవండి, ముందు రోజు నైట్ త్వరగా పడుకోండి, స్ట్రెస్ హార్మోన్స్ని తగ్గించుకోండి. చాలా వరకు హార్ట్ స్ట్రోక్స్ ఇవాళ రేపు స్ట్రెస్ వల్ల, నిద్రలేమి వల్ల వస్తున్నాయని ఒక సర్వే, ఒక రిపోర్ట్ ఉంది. సో జాగ్రత్తగా ఉండండి. నిద్ర దగ్గర కాంప్రమైజ్ అవ్వద్దండి. 8 hours ఆఫ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. ఇంకా మనము లేవగానే ఒక్క గ్లాసుడు గోరువెచ్చటి నీరు తాగండి. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అలా మలాసనలో కూర్చుంటే మనకి బౌల్ మూమెంట్స్ అన్నవి ఇంప్రూవ్ అవుతాయి. సో నేచర్ కాల్స్ తీసుకోండి. నేచర్ కాల్స్ని ఇగ్నోర్ చేయొద్దండి. తర్వాత ఎవరికైతే మార్నింగే యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ చేసుకోవడం వీలవుతుందో వారు మార్నింగే యోగా మ్యాట్ పట్టేసుకొని, ఒక చిన్న వాటర్ బాటిల్ పట్టేసుకొని రెడీ అయిపోండి నాతో పాటు. మార్నింగ్ వీలు కాని వారు వారికి డేలో ఏ టైంలో వీలైతే ఆ టైంలో చేసుకోవడం అన్నది ఉత్తమం అనమాట. మార్నింగ్ చేసుకుంటే మేబీ దే విల్ హ్యావ్ మోర్ బెనిఫిట్స్. ఈవినింగ్ కూడా కొద్దిగా అంటే ఎంటీ స్టమక్లో చేసుకునే వారికి కూడా సేమ్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా ఈ స్ట్రెస్ హార్మోన్స్ ఇవంతా మనము ఎందుకు తగ్గించుకోవాలి, అసలు మనము హెల్దీగా ఓవరాల్గా ఎందుకు ఉండాలి అంటే మనము రేపటి గురించి ఆలోచించాలి. ఇప్పుడు మనము ఇవాళ వెన్ వీఆర్ ఇన్ ద 30s and 40s మనం యాక్టివ్ డైలీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మనము 50s 60sలో చాలా హెల్తీగా ఉంటామన్నమాట. అలా కాకుండా ఇప్పుడు మనం సెడెంటరీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యి రేపొద్దున 50 సంవత్సరాలలో 60 సంవత్సరాలలో మనం హెల్తీగా ఉండాలి, మనకి ఎలాంటి రోగాలు రాకూడదు అని అంటే గాల్లో దీపం పెట్టి దేవుడా అనడంతో సమానమే. అందుకే చెప్తున్నాను, దయచేసి ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆన్ ఏ పర్సనల్ బేస్. ఎందుకంటే నేను మా మదర్ హెల్త్తో సఫర్ అయ్యేటప్పుడు నేను ప్రత్యక్షంగా చూస్తూ నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో, నేను ఎంత సఫర్ అయ్యానో నాకు మాత్రమే తెలుసు. సో దట్ ఈస్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్. ఇంకోటి, మనము ఎప్పుడైనా సరే హెల్త్ గురించి ఏమైనా టిప్స్ చెప్తుంటేనో లేకపోతే ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తుంటేనో, ఈవెన్ ఐ వండర్ యూట్యూబ్ అల్గోరిథం కూడా ఇట్స్ నాట్ వర్కింగ్ ఇన్ దాట్ వే. హెల్త్ టిప్స్ కానీ ఇలా ఎక్సర్సైజ్ రిలేటెడ్ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోండి అని చెప్తే
యూట్యూబ్ అల్గోరిథం కూడా అలా వర్క్ చేయట్లేదు. ఇట్స్ నాట్ రీచింగ్ టు ద వైడర్ ఆడియన్స్ అనమాట. అది ఎందుకో నాకు తెలియట్లేదు. అలా కాకుండా హెల్త్ టిప్స్, ఇప్పుడు నేను డీటాక్స్ డ్రింక్ చేసి పెట్టాను, హెల్తీ రెసిపీస్ పెట్టాను, హెల్త్ టిప్స్ చెప్తున్నాను, సూర్య నమస్కారాస్ వీడియోస్ పెట్టాను, బేసిక్ యోగా ఆసనాస్ వీడియోస్ పెట్టాను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయి, వాటిని ఇలా ఇలా గుర్తించండి అని చెప్పాను. ఆ వీడియోస్ అంతా వెళ్ళట్లేదు. ఎలాంటి వీడియో నేను జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నిన్నటి రోజు నేను ఒక డ్యాన్స్ షార్ట్ పెట్టాను. ఇన్ ఏ సింగిల్ డే, ఒక్క రోజులోనే ఇట్ రీచ్డ్ 1K. అంటే చూడండి, సో అక్కడ జనాలు పల్స్ పట్టుకుంటున్నారు, ఏది వెళ్తుందో వాటిని చేస్తూ ఉన్నారనమాట. అంతే కదా, ఇప్పుడు హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోండి అంటే ఎవరు చూడట్లేదు కదా అవి. సో అందుకే జనాల పల్స్ పట్టేసుకొని జనాలు ఏదైతే చూస్తూ ఉన్నారో అవి చేస్తూ ఉన్నారనమాట. మొత్తానికి ఎక్కడ దెబ్బ కొడుతుంది అంటే ఆన్ ఏ పర్సనల్ లెవెల్ మన హెల్త్ మీద దెబ్బ కొడుతుంది. అందుకే చెప్తున్నాను, మనకి ఏది అవసరమో, మనకి ఏది ఇంపార్టెంట్ అని అనిపిస్తుందో అలాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. నేను డ్యాన్స్ వీడియోస్ చూడొద్దండి అని నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో డూయింగ్ ఇట్ యాజ్ పార్ట్ ఆఫ్ బాడీ ఫిజికల్ మూమెంట్ కోసం నేను చేస్తాను. అలాగని యూట్యూబ్ అల్గోరిథం ఓన్లీ ఇలాంటి స్పెసిఫిక్ వీడియోస్ని మాత్రమే మరి ఎందుకు ప్రమోట్ చేస్తుందో, హెల్త్ పట్ల, హెల్త్ అవేర్నెస్ పట్ల, హెల్త్ టిప్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అవేర్నెస్, సూసైడల్ ప్రివెన్షన్ అవేర్నెస్, ఇలా ప్రజలకి ఉపయోగపడేటువంటి వీడియోస్ ఎందుకు రీచ్ వెళ్ళట్లేదో ఐ సీరియస్లీ వండర్ అనమాట. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు మనము డీటాక్స్ డ్రింక్స్ వీడియోస్కి వెళ్తే, డీటాక్స్ డ్రింక్స్ వీడియోస్ అన్నవి, డీటాక్స్ డ్రింక్స్ అసలు ఎందుకు తాగాలి అంటే ఇవాళ రేపు చాలా రకాల అంటే యూత్ పెద్ద వయసు వారు కాదు, ముసలి వారికి కాదు, మధ్య వయస్కులకి కోలోరెక్టల్ క్యాన్సర్స్ అన్నవి ఎక్కువ అవుతున్నాయి. ఇంకా కొలెస్ట్రాల్ అన్నది యువతలో ఎక్కువ మోతాదులో కొలెస్ట్రాల్ని యువతలోనే గుర్తిస్తున్నారనమాట. ఎందుకు ఇదంతా అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. మనము ఫోన్ పట్టుకొని టీవీ దగ్గర కూర్చొనేసి గంటల తరబడి అసలు బాడీకి ఎలాంటి శారీరక వ్యాయామం అన్నది లేకుండా అయిపోతుంది. అలా ఉన్నప్పుడు మరి ఎందుకు రావు చెప్పండి. అందుకే నేను ఒకటి చూశాను. ఇప్పుడు మనము డీటాక్స్ డ్రింక్స్ ఎందుకు తీసుకోవాలి అని అంటే, మన స్టమక్ క్లీనింగ్ చాలామందికి ఫైబర్ అన్నది 25 to 30 గ్రామ్స్ తీసుకోవాల్సినటువంటి ఫైబర్ అంటే పీచు పదార్థము మనము ఆన్ అన్ యావరేజ్ 10 to 15 గ్రామ్స్ మాత్రమే తీసుకుంటున్నాము. ఈవెన్ ఐ ఆల్సో డెఫిషియెంట్ అనమాట. నేను కూడా డెఫిషియెంట్ లిస్ట్లో ఫాలో అవుతాను. ఎందుకంటే మేబీ నేను కూడా అంత మోతాదులో 25 to 30 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ నేను కూడా తీసుకోవట్లేదు. సో ఐ హ్యావ్ టు పర్సనలీ వర్క్ ఆన్ ఇట్. సో నేను కూడా దాని గురించి పర్సనల్గా వర్క్ చేసుకోవాల్సిన టైం ఇది. ఎవరైతే 25 to 30 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ ఇంటేక్ అన్నది వాళ్ళ డేకి సరిపడుతుందో అలాంటి వారి కోలోరెక్టల్ క్యాన్సర్స్ నుంచి కొద్దిగా తగ్గుముఖం పట్టించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అలాంటి వారికి రాకుండా కూడా చూసుకోగలరు వారు. సో ఫైబర్, పీచు పదార్థాన్ని విస్మరించొద్దండి, జాగ్రత్తగా ఉండండి. నేను అందుకోసమే ఈ డీటాక్స్ డ్రింక్స్ అంటే ఏమీ లేదు, గ్రీన్ జ్యూసెస్ అనమాట. గ్రీన్ జ్యూసెస్ అన్నవి చాలా హెల్దీ మన బాడీకి, పర్సనల్గా చెప్తున్నాను. ఎందుకంటే గ్రీన్ జ్యూసెస్లో ఉన్నటువంటి పోషకాలు ఏవైతే ఉంటాయో అవి మెటబాలిజంకి ఇంప్రూవ్ అవుతాయి, అంటే జీర్ణ వ్యవస్థ మీద పనిచేస్తాయి. ఎప్పుడైతే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందో అప్పుడు మన కడుపులో అన్వాంటెడ్ చెత్త అంతా టాక్సిన్స్ రూపంలో బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఇట్ ఈస్ అవర్ ప్రైమరీ డ్యూటీ టు ఫ్లష్ అవుట్ ఆల్ ద టాక్సిన్స్ ఫ్రమ్ అవర్ బాడీ. మన బాడీలో నుండి టాక్సిన్స్ అంటే చెడు విష పదార్థాలన్నింటినీ మనము బయటికి తరిమేసే ప్రయత్నము మనము ఎవ్రీ డే చేసుకోవాలి. సో దాంట్లో భాగంగానే నేను నా డీటాక్స్ డ్రింక్స్ని డైలీ ఫాలో అవ్వండి, మీ డైలీ టాస్క్లు మీ ఫుడ్ హ్యాబిట్స్లో ఇంక్లూడ్ చేసుకోండి అని చెప్తూ వస్తున్నాను. సో నేను ఇవాళ గ్రాటిట్యూడ్ డిస్కస్ చేశాను, కన్సిస్టెన్సీ డిస్కస్ చేశాను, చెక్ లిస్ట్ డిస్కస్ చేశాను, ఎక్సర్సైజ్, మీ బాడీకి ఫిజికల్ మూమెంట్, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మీకు మనసుకు నచ్చినటువంటి ఏదైనా మాధ్యమాన్ని మీరు చూస్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ మీకు ఉంది. నా వీడియోసే చూడండి, నాది ఫాలో అవ్వండి నేను చెప్పట్లేదు. మీకు వాకింగ్కి వెళ్ళాలనిపిస్తే, వాకింగ్ నచ్చితే వాకింగ్కి వెళ్ళిపోండి, సాంగ్స్ వింటూ ఏదైనా ఎక్సర్సైజెస్ చేసుకోండి, యోగా చేసుకోండి, జుంబా, ఏరోబిక్స్, కొన్ని సాంగ్స్ పెట్టేసుకోండి, డ్యాన్స్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్. సో ఇలా బాడీకి ఫిజికల్ మూమెంట్, ఫిజికల్ యాక్టివిటీ అన్నది చాలా అవసరము. మనము ఒకటే చోట కూర్చొనేసి పని చేసుకోవడం వల్ల, ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ జాబ్ చేసేవారు, వాళ్ళు డే మొత్తము కూర్చొనే ఉండకుండా ఒక హాఫ్ అన్ అవర్ మధ్యలో వాళ్ళ బ్రేక్స్ తీసుకుంటూ ఉండడం వల్ల చాలా వరకు మనము ఈ హార్ట్ స్ట్రోక్స్ అన్నవి, స్ట్రెస్ అన్నవి తగ్గిపోతుంది అనమాట. సో అలా ప్లాన్ చేసుకోండి డైలీ. అందరూ ఆరోగ్యంగా ఉండండి. టుడే అగైన్ ఐఎమ్ మెన్షనింగ్ దట్ 5 more subscribers who added to our family. I'm very thankful to you guys. ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే
ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీకు ఇంకా మీ ఆరోగ్యం పట్ల, మీ హెల్త్ పట్ల ఇంకా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే నేను నా 29th ఫిట్నెస్ ఛాలెంజ్లో భాగంగా నా ఎక్సర్సైజ్ వర్కౌట్స్ కంటిన్యూ చేసుకోబోతున్నాను. సర్వే జన సుఖినో భవంతు.